ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క ఉపనిషత్ సత్యార ప్రకాశం అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్య, సభ్యభ్యో నమో నమః ఆచార్య. నమస్తే. సత్యార ప్రకాశం తృతీయ సముల్లాసం 32వ పుటలో చూడండి. ప్రాణాయామము చతుర్విధములు, 4 రకాల ప్రాణాయామము. ఒకటి బాహ్య విషయకము, వాయువును బయటకు తీసి బయట నిలుపుట. రెండవది ఆభ్యంతరము, ప్రాణమును లోపలకు తీసుకొని ఎంతవరకు అక్కడ ఉంచగలుగుతారో అంత సమయమున అక్కడ నిలుపుట. మూడవది స్తంభవృత్తి, లోపలి వెలుపలి వాయువును ఎక్కడికక్కడే, లోపలిది లోపలే బయటది ఎక్కడికక్కడే యథాశక్తి నిలుపుట. ఇక 4వది బాహ్యాభ్యంతర విషయాక్షేపి, లోపలి వాయువును లోపలకు తీసుకొని లోపలికి తీసుకొనుటకు యత్నింపవలెను. అట్లు బయటి వాయువును బయటకు వదలడానికి ప్రయత్నింపవలను. ఈ రకంగా 2-3 సార్లు ఆ రకంగా చేయడం ద్వారా ఈ యొక్క చక్రములు అనేటువంటివి పెళ్ళుబుక్కుంటూ అంటే ఒక్కొక్కటి వికసితమవుతూ నిర్వీర్యం, శిథిలమవుతుంటాయి. ఒక్కొక్క అవస్థగా ముందుకు పోవడం జరుగుతుంది. బాహ్యాభ్యంతర విషయాక్షేపి, లోపల నుండి గాలి వెలుపలకు రాదడిగినప్పుడు దానికి విరుద్ధంగా వెలుపలకు రాకుండా చేయుటకు వెలుపలి వాయువును లోపలకు తీసుకొన యత్నింపవలయును. లోపల నుండి గాలి వెలుపలకు వస్తున్నప్పుడు దానికి విరుద్ధంగా వెలుపలకు రాకుండా చేయుటకు వెలుపలి వాయువును ఇంకా లోపలికి తీసుకోవడానికి ప్రయత్నింపవలేదు. బయట నుంచే ఇంకా లోపలికి తీసుకోవాలి. దీన్ని సరి చేసుకోండి. ఇక్కడ కొద్దిగా పొరపాటు పడింది ముద్రణ. ఏంటంటే మొదటి నుంచి చూస్తే, లోపల నుండి గాలి వెలుపలకు వస్తున్నప్పుడు దానికి విరుద్ధంగా, అంటే లోపల నుంచి బయటకు వస్తున్నప్పుడు దానికి విరుద్ధంగా అన్నప్పుడు బయట నుంచే లోపలికి తీసుకోవాలి. దాని వెలుపలకు రాకుండా చేయుటకు వెలుపలి వాయువును లోపలకు తీసుకొని యత్నింపవాలి. సరిగానే ఉంది. అది అర్థం చేసుకోవడంలో పొరపాటు. లోపలిది బయటకు వస్తున్నప్పుడు బయటకు రానియకుండా ఆపి ఇంకా బయట నుంచే లోపలికి తీసుకోవాలి. ఇంకా బయటకు వదిలినటువంటి శ్వాసను లోపలికి వస్తున్నప్పుడు లోపలికి రాకుండా చేసి ఇంకా లోపల నుంచే బయటకు తీయాలి. ఈ రకంగా 1, 2, 3 సార్లు ఆ రకంగా విరుద్ధంగా చేసినప్పుడు ఎక్కువ సామర్థ్యం కలిగి వస్తుంది. కాబట్టి దానివల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. అలాగే వెలుపల నుండి గాలి లోపలకు రానున్నప్పుడు దానిని రాకుండా చేయుటకు లోపలి గాలిని వెలుపలకు తీసుకొని యత్నింపవలెను. ఇట్లు లోపలి గాలిని లోపలే ఉండునట్లు వెలుపలి గాలితోనూ వెలుపలి దానిని లోనికి పోకుండా చేయనట్లు లోపలి దాన్ని లోపలే ఉండునట్లు వెలుపలిది వెలుపలే ఉండునట్లు ఈ రకంగా లోపల నుండి వస్తున్నప్పుడు
లోపలిది తీసి బయటకు వదిలినప్పుడు ఇక బయట నుంచి లోపలికి వస్తుంటే లోపలికి రానియకుండా లోపల నుంచే ఇంకా బయటకు తీయాలి. ఈ రకంగా ఒకసారి ఇంకా మళ్ళీ లోపలికి వస్తున్నప్పుడు లోపలికి రానివ్వకుండా ఇంకా లోపల నుంచే బయటకు తీయాలి. మళ్ళీ ఇంకొంత తడువుకు బయట నుంచి లోపలికి వస్తుంటే ఈ రకంగా లోపలికి రానివ్వకుండా లోపల నుంచే బయటకు తీయాలి. ఈ రకంగా 3 సార్లు చేయాలి. అలాగే బయటకు ఊదేసినప్పుడు లోపలికి వాయువును బయటకు తీసేసినప్పుడు ఆపలేని సమయంలో బయట నుంచి లోపలికి వస్తున్నప్పుడు లోపలికి రానివ్వకుండా ఇంకా లోపల నుంచే బయటకు తీసేయాలి. మళ్ళా కొద్దిసేపటికి బయట నుంచి లోపలికి రావాలని తాపత్రయ చెందిస్తున్నప్పుడు లోపలికి రానివ్వకుండా ఆపి ఇంకా లోపల నుంచే బయటకు తీసివేయడానికి ప్రయత్నం చేయాలి. ఇలా 3, 4 సార్లు ఎంత వీలైతే అంత తీయడం వల్ల దీనితోటి ఎంతో సామర్థ్యం పెరుగుతూ ఉంటుంటది. ఇట్లు పరస్పర విరుద్ధ క్రియ చేయుచు బాగా లోపలి వెలుపలి ప్రాణముల గతి ఆగిపోయి ప్రాణము వశమగును. ప్రాణము వశమగును అంటే ప్రాణముకు మనము వశమై ఉన్నాము కాబట్టి శ్వాస తీసుకుంటేనే బ్రతుకుతున్నామనేటువంటి భ్రాంతి. ఇప్పుడు ఈ ప్రాణాయామం చేయడం ద్వారా ఆ ప్రాణం యొక్క సామర్థ్యం మన ఆధీనంలోకి వస్తుంది. తద్వారా మన యొక్క సామర్థ్యం పెరుగుతుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు శ్వాసను ఆపొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వదలొచ్చు. అది మన సామర్థ్యం మీద ఉంటుంటది. మనస్సు ఇంద్రియములను స్వాధీనములగును. ఈ విధముగా చేసినప్పుడు మనస్సు గాని ఇంద్రియములు గాని ఇక నియంత్రణలో ఉంటుంటాయి, మన అధీనంలో ఉంటుంటాయి. బలము పురుషార్థము పెరిగి బుద్ధి తీవ్రము సూక్ష్మ రూపము అగును. బలము పెరుగుతుంది, పురుషార్థం ఇంకా చెయ్యాలని ఉత్సాహం ఉంటుంటది, బుద్ధి తీవ్రమవుతుంటది, సూక్ష్మముగా ఉన్నటువంటి రహస్యాలను పట్టుకునేటువంటి సామర్థ్యం పెరుగుతుంటది. ఆ విధముగా మిక్కిలి కఠినము సూక్ష్మమునగు విషయమును కూడా శీఘ్రముగా గ్రహించును. లోతైనటువంటి విషయాలు కూడా కఠినమైన సామాన్యంగా అర్థం కానటువంటి విషయాలు ఈ ప్రాణాయామం చేసినప్పుడు సునాయాసంగా త్వరగా అర్థమవుతాయి. దీని వలన మనుష్యుని శరీరములో వీర్యము వృద్ధి పొంది స్థిరత, బలము, పరాక్రమము, జితేంద్రియత ఏర్పడును. సర్వశాస్త్రములను కొలది కాలం అంటే కొంత సమయంలోనే తెలుసుకొని ఉపస్థితము చేసుకొనును. స్త్రీ కూడా ఇట్లే యోగాభ్యాసము చేయవలెను. విద్యార్థులకు ఇట్లు ప్రాణాయామము విధిని నేర్పవలెను. నేర్పితే ఈ యొక్క ప్రాణాయామ విధిని నేర్పాలి. భోజన ఛాదనం అంటే భోజనం అంటే తినేటువంటి పదార్థాల విషయంలో, ఛాదనం అంటే ఎప్పుడు పడుకోవాలి, ఎలా పడుకోవాలి అనేటువంటి రహస్యం. కూర్చుండుట, నిల్చుండుట, మాట్లాడుట, తిరుగుట, చిన్నలతోనూ పెద్దలతోనూ వ్యవహరించు విధములను ఉపదేశింపవలెను. ఆ రకంగా వారికి ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటే వారు కూడా నేర్చుకుంటారు. సంధ్యా బ్రహ్మయజ్ఞములు. సంధ్యోపాసన బ్రహ్మయజ్ఞము అనియో అందరు. సంధ్యోపాసనను బ్రహ్మయజ్ఞం అని అంటారు. అరచేతిలో కొంచెము నీరు పోసుకొని ఆ జలమును అరచేతి మధ్య భాగమున
పెదవులను ఆనించి త్రాగుట ఆచమనమనబడును. ఈ అరచేతి భాగంకి ఈ ఈ ఈ భాగం ఈ భాగం ఇగో ఇట్లా దీనికి ఇట్లా పెట్టి కింది పెట్టి ఈ చేతిని ఇలా లేపాలి. ఇలా లేపి శబ్దం రాకూడదు. శబ్దం చేయటం అశిష్టం అనిపిస్తుంది. భోజనం చేసేటప్పుడు కూడా కొంతమంది శబ్దం చేస్తుంటారు. అది శబ్దము చేయడం అనేటువంటిది అశిష్టము, అసభ్యతయే కాకుండా భోజనం చేసేటప్పుడు చేయడము శబ్దము ఎప్పుడు వస్తుంటది అనంటే అభక్ష్య పదార్థము నోటిలోకి వచ్చి అసువిధ కల్పిస్తున్నప్పుడు దానిని బయటకు తీయడానికి శబ్దం చేస్తుంటారు. ఇప్పుడు అది శూకరం పంది ఏం చేస్తుంటదంటే మొరలోని బురదంతా నోట్లోకి తీసుకొని నములుతూ ఉన్నప్పుడు ఇసుక రాళ్ళు నోట్లోకి వచ్చినప్పుడు వాటిని ఊమడానికి ఆ రసంను పీల్చడానికి శబ్దం చేస్తుంది. అది మన మనుషులం కాబట్టి ఆ రకంగా తినేటప్పుడు శబ్దం చేయడం అది సరైనటువంటిది కాదు. ఆ జలము అంటే జలమును అరచేతి మణిబంధము దగ్గర అరచేతి మొదటి భాగమును కింది పెదవి పైన పెట్టి చేతిని పైకి లేపితే నీళ్లు లోపలికి వస్తుంటాయి కాబట్టి ఆ రకంగా చేయడం ఆచమనం అనిపిస్తుంది అని దయానంద సరస్వతి చెప్తున్నాడు. ఆ జలము కంఠము కింద నుండి హృదయము వరకు పోగలిగినంతయే ఉండవలేను. చేతి నిండా అరచేతి నిండా పోసుకొని జొర్రమని పీల్చడం కాదు. శనగ గింజంతా మొత్తం కేవలము కంఠం కింద ఉన్నటువంటి హృదయం వరకు పోవడము మరియు కంఠంలోని కఫ భాగము నివృత్తి అవడం, కంఠం శుభ్రంగా ఉండడం, ఈ నిమిత్తకంగానే అంతవరకు ఉపయోగపడేటువంటిది మాత్రమే ఈ యొక్క ఆచమనం యొక్క నీరు ఉండాలి అనేటువంటిది అభిప్రాయం. అంతకు ఎక్కువ తక్కువ ఉండరాదు. ఆచమనం వలన కంఠము నందుండు కఫము పిత్తము కొంచెము తొలగును. కఫము అంటే పెమడ భాగము, పిత్తము అంటే శుష్క భాగము, ఇవి కొంతవరకు నయమవుతుంటాయి. తద్వారా మనము నిర్విఘ్నముగా మన దినచర్యను మనము చేసుకోగలుగుతుంటాము అనేది అభిప్రాయం. మార్జనం ఎడమ అరచేతిలో కొంచెము నీరు ఉంచుకొని కుడి చేతి మధ్యమ అనామిక వ్రేళ్ల కొనలతో నేత్రాది అంగములపై జలము చల్లుకొనవలయును. ఇట్లా చిలకరించుకోవడం. మధ్యమ అనామిక ఈ 2 వేళ్లతోటి బొటన వేలు సహకారంగా తీసుకొని చల్లుకోవాలి. లేదంటే ఇక్కడ బొటన వేలు పేరు తీసుకోలేదు కాబట్టి కుడి చేతి మధ్యమ అనామిక పొడవు వేలు మరియు ఉంగరం వేలు పేరు అనామిక, ఈ 2 వేళ్లతోటి నేత్రముల వంటి అంగముల మీద జలము చల్లుకొనవలెను. అందువలన అలసట దూరమగును. అలసట లేనప్పుడు జలము లభింపనప్పుడును మార్జనము చేయకున్నను తొందర లేదు. ఇప్పుడు అలసట ఉన్నను నిద్రపోకుండా కూర్చున్నను కొంతమంది కేవలం మంత్రాలు మాత్రమే చదువుతున్నారు. అది సరైనటువంటిది కాదు. నీళ్లు చల్లుకోవాలి. ఈ నీళ్లు చల్లుకునేటువంటి పరిస్థితి ఈ ఓం ప్రకాషు నేర్పిస్తున్నటువంటి ఈ అంతర్జాలీయ తరగతి ఆన్లైన్ తరగతిలో సంధ్యోపాసన ప్రతి ఒక్క శబ్దానికి అర్థం చెప్తున్నాడు కాబట్టి ఎవరైతే అర్థ విచారపూర్వకంగా కేవలం మంత్రపఠనం చేస్తుంటారో వారు ఈ నీళ్లు చల్లుకోవాలి. ఇక ఎవరికైతే అంతరార్థం బోధపడుతుందో వారు చల్లుకోవలసిన అవసరము లేదు.
మరలా ప్రశ్న ఆచార్య అడగండి. ఓమాచార్య అడగండి. ఇది వేద మంత్రం చదివితే మనకి పరమాత్మ సంబంధం ఏర్పడుతుంది అన్నారు కదా ఆచార్జీ. మరి పూర్వకంగా మళ్ళీ చదవాలి సంధ్యోపాసన అంటున్నారు. మరి దానికి దీనికి ఏంటి తేడా? మళ్ళీ అడగండి. వేద మంత్రం స్వయంగా పరమాత్మతో సంబంధం కలుగుతుంది, అర్థం చదవద్దు, వేద మంత్రాన్ని చదవండి అని చెప్పారు. ఇప్పుడేమో సంధ్యోపాసన అర్థపూర్వకంగా చెయ్యాలి అంటున్నారు. అది ఎలా అని అర్థం అవ్వలేదండి. వేద మంత్రములను చదివితే పరమాత్మతో సంబంధం ఏర్పడుతుంది, అది నిజం. ఇక్కడ పరమాత్మతో కాకుండా ఈ సంధ్యోపాసన అంటే ఇది నాది, నా కోసం, నన్ను నేను నా యొక్క భవసాగరాన్ని తరించుకోవడానికి నేను ఏర్పాటు చేసుకున్నటువంటిది. వేదముకు ఈ సంధ్యోపాసనకు సంబంధం లేదు. సంధ్యోపాసన అనేటువంటిది ఒక నిత్యకర్మ. ఆ నిత్యకర్మ నాకు వర్తిస్తుంటది. ఆ నిత్యకర్మను నివృత్తి చేసుకొని పరమాత్మ చెంతకు చేరాల్సింది నేను. అందు గురించి నేను వేదం చదివితే నా యొక్క తండ్రితోటి నేను కలుస్తుంటాను. ఇప్పుడు భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, ఆకలి వేస్తున్నప్పుడు, మలమూత్ర వేగాలు వస్తున్నప్పుడు, స్నానం చేయాలన్నప్పుడు, ఏదైనా బురద గుంటలో పడినప్పుడు, మురికిగా ఉన్నప్పుడు ముందు ఆ నివృత్తి చేసుకోవడం ముఖ్యమా, లేదంటే అమ్మ నీ దగ్గరకు వస్తానని చెప్పేసి ఏడుస్తుంటే అమ్మ ఎత్తుకుంటుందా? ముందు ఆ ముక్కు తుడవడం, ఆ యొక్క స్నానం చేయించడం, ముందు భోజనం చేయించడం, పాలు ఇవ్వడం, అవన్నీ అయిన తర్వాతనే కదా నాన్న దగ్గరికి వెళ్ళేది. అందుకని సంధ్యోపాసన నాది. నన్ను నేను అర్థం చేసుకొని, నేను ఏ రకంగా ఏ తప్పులు చేయడం వల్ల ఈ జన్మలోకి వచ్చాను, ఆ తప్పులను సరిదిద్దుకొని సంస్కరింపబడుతూ శుద్ధంగా, పవిత్రముగా పరమాత్మని చెంతకు చేరుకునేందుకు వేదమంత్ర జ్ఞానం, వేదమంత్ర పఠనము వేరు, సంధ్యోపాసన వేరు. సంధ్యోపాసన ఆచమనము చేయమని ఋగ్వేదంలో ఉంది. ఆ మంత్రాలు ఈ మంత్రాలు కావు. ఈ మంత్రాలు నేను సృష్టించుకున్నటువంటివి, జీవాత్మ. శన్నోదేవి మంత్రము వేద మంత్రం. ఇంద్రియ స్పర్శ మంత్రాలు ఇవి ఈ విధంగా లేవు. వేదములో వేరే విధంగా ఉన్నాయి. వాటి వ్యాఖ్యానమే ఈ విధంగా ఋషులు ఎంతో శ్రమ చేసి ఈ రూపాన్ని రూపొందించారు తేలికగా ఉండడానికి. మార్జన మంత్రాలు వేదములో వేరే విధంగా ఉన్నవి, ఇక్కడ వేరే విధంగా ఉన్నవి. వేదములో ఉన్నటువంటి వైవిధ్యాన్ని మనం ఇక్కడ సంధ్యోపాసనలో చేస్తుంటే మనము ఈ యొక్క గంట సేపట్లో చేయలేము, చాలా సమయం పడుతుంటది. కాబట్టి దానిని సరళీకృతం చేసి ఇక్కడ మనకు అలవర్చడం జరుగుతుంది. అందుకే వేద మంత్రములకు మాత్రము ఓంకారం చెప్పాలనేటువంటి దృష్టికోణంతో దయానంద సరస్వతి ఏ ప్రకరణానికైనా అఘమర్శనం కానీ, మార్జన మంత్రాలు అఘమర్శనం కానీ, మనసా పరిక్రమ కానీ, ఈ యొక్క ఉపస్థాన ఉత్తర ప్రకరణంలోకి కానీ ఆరంభంలోనే ఓంకారం ఉంది. ఈ అంగస్పర్శ, మార్జన మంత్రాలు, ప్రాణాయామ మంత్రాలు ఇవి వేద మంత్రాలు కాదు. కాబట్టి మంత్రభావం రావాలని ప్రతి ఒక్క దానికి ఓంకారం చెప్పిస్తున్నాడు. ఇది గమనించాలి. ఈ రకంగా ఇది వేద మంత్రాలు కాకపోవటం ఏంటండి ఆచార్య? మళ్ళీ ఇది ఏవి ఉపస్థాన మంత్రాలు వేద మంత్రాలు కాదు అంటున్నారు కదా. ఉపస్థాన మంత్రాలకు ఏంటంటే అక్కడ పిల్లవాడిని భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, అమ్మ దూరంగా ఉన్నప్పుడు అమ్మ కావాలని ఏడుస్తుంటాడు, నాన్న కావాలని ఏడుస్తుంటాడు. అమ్మ ఒడిలో నాన్న ఒడిలో ఉన్నప్పుడు అమ్మ నాన్న అని చెప్పేసి నేను అమ్మ దగ్గరికి పోతా, నాన్న దగ్గరికి పోతా అని పిల్లవాడు అంటున్నాడా? అనట్లేదు కదా.
మరి అనట్లేనప్పుడు ఇక్కడ దయానంద సరస్వతి చూపిస్తున్నది కూడా అదే. ఉపస్థానంలో ఉన్నటువంటి మంత్రాలకు ఓంకారము లేదు. ఇప్పుడు ఓంకారం ఏదైతే పెట్టుకుంటున్నామో మనం పండితులం. దయానందునికి తెలియదు కాబట్టి మనము ఆయన తప్పులను సరిదిద్ది మనం పెట్టుకుంటున్నాం. ఈ మిడిమిడి జ్ఞానం పేరు పలకడము వ్యక్తికి దూరంగా ఉన్నప్పుడు, ఎదురెదురుగా కూర్చున్నప్పుడు మాట్లాడుకునేటువంటి వ్యవహారంలో మీరు నేను మీరు అట్లా చెప్పారు కదా, మీరు చెప్పండి, నా అభిప్రాయం ఇలా ఉందని, మీరు మేము ఈ సర్వనామ పదాలను వాడతారు కానీ వరలక్ష్మి గారు చెప్పండి, ఓంప్రకాష్ ఇలా చెప్పు అని ఎదురెదురుగా దగ్గరే ఉన్నాము, మన ఇద్దరమే మాట్లాడుకుంటున్నాము. అలాంటప్పుడు మీరు నా పేరు పెట్టడం ఏంటి, పేరు పెట్టి పిలవడం ఏంటి, నేను మీ పేరు పెట్టి పిలవడం ఏంటి, అమ్మ చెప్పండి అని అమ్మ అని ఓంప్రకాష్ అంటున్నాడు, ఆచార్య గారు అని ఈ యొక్క వరలక్ష్మి గారు అంటున్నారు. ఈ రకంగా సర్వనామ శబ్దాలు వాడతారు కానీ పేరు పెట్టి పిలవరు కదా, అది అశిష్టత కదా. అది ఈ పండితులు గమనించలేకపోతున్నారు. అందుకని ఉపస్థాన మంత్రాలు వేద మంత్రాలేనైనా పేరు పెడితే భగవంతుడికి మనం దూరంగా ఉన్నటువంటి భావం వస్తుంటది. భగవంతుని ఒడిలో ఉన్నటువంటి అనుభూతితోటి ఈ ఉపస్థాన ప్రకరణం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఉపస్థాన ప్రకరణానికి ఓంకారం పెట్టలేదు. అర్థమవుతుంది అమ్మగారు? ఇక ఈ వాక్ భూ పునాత్ శిరసి ఓం భూహు ఇవి వేదములో లేవు. ఇవి ఋషిమునులు వాళ్ళు తపస్సు చేసి ఎంత సరళంగా ఉంటే అంత బాగుంటుంది అని చెప్పేసి వారు తయారు చేసినటువంటి వేద మంత్రాల ఆధారంగా వారు రూపొందించినటువంటి వ్యాఖ్యానం. ఆ వ్యాఖ్యానమును ఇది ఋషుల యొక్క అభిప్రాయము అని మనం చిన్న చూపు చూడొద్దు అని చెప్పేసి వాటికి ప్రతి ఒక్కదానికి ఓంకారం పెట్టడం జరిగింది. అర్థమవుతుంది అమ్మగారు? అందుకనే అంగస్పర్శ మార్జన మంత్రాలు ప్రాణాయామ మంత్రాలకు ప్రతి ఒక్కదానికి ఓంకారం ఉంటుంది. ఇక మిగతా అగమర్శన కానీ మనసా పరిక్రమ కానీ ఉపస్థానము ఉత్తర భాగం ఇది శన్నోదేవి మంత్రం కానీ మరియు గాయత్రి మంత్రం కానీ ఈ యొక్క నమస్కార మంత్రం కానీ వీటికి భిన్న భిన్నమైనటువంటి ప్రకరణాలు, ఒక మంత్రంతో భిన్న ప్రకరణం వస్తుంది కాబట్టి ఓంకారం. ప్రభాకర్ గారు పట్టుకుంటున్నారా? రాజమనమ్మ గారు. ఓం ఆచార్జీ నమస్తే. అమ్మా ఇప్పుడు వేద మంత్రాల అర్థ సహితం ఆచార్జీది ఇప్పుడు మనము చేస్తున్నటువంటిది ఏదైతే సంధ్యోపాసన ఉన్నదో ప్రతి ఒక్క శబ్దానికి అర్థం తెలుసుకోవడానికి అర్థ విచారపూర్వకంగా సంధ్యోపాసన చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇది సంధ్యోపాసన నాది, నా వ్యక్తిగతం, ఇది నాది, నా అభిప్రాయం, నేను రూపొందించుకున్నటువంటిది, నా సొంత పురుషార్థం. ఋషి దయానందుడు మనందరి ప్రతినిధిగా ఉండి మనకి విధిని తయారు చేసి ఇచ్చాడు. ఋషి దయానంద్ కావచ్చు, ఇవాళ ఓంప్రకాష్ కావచ్చు, రేపు రాజమణి కావచ్చు, ప్రభాకర్ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. దయానంద సరస్వతి సంధ్యోపాసన మనకు చెప్పలేదు. దయానంద సరస్వతి ఎటువంటి సంధ్యోపాసన చెప్పాడు అంటే, దయానంద సరస్వతి కంటే ముందు ఉన్నటువంటి పూర్వ ఋషులు ఎంతైతే రూపొందించారో దాంట్లో తప్పులను సవరించి సరైనటువంటి విధానము మనకు రూపొందించాడు. మొత్తము ఈ యొక్క వాక్ దయానందుని కల్పన కాదు, భూ పునాత్ శిరసి వారి కల్పన కాదు. ఓం భూ ఓం భువ దయానందుని కంటే పూర్వ ఋషులు చేశారు. వాళ్ళు ఎన్నో సంధ్యోపాసనలు ఉన్నాయి. 197 కోట్ల సృష్టి సంవత్సరం ఇంత సమయంలో ఎంతో మంది వచ్చారు. వైదికం ఎన్నోసార్లు ఆవిర్భవించింది, ఎన్నోసార్లు అడగంటిపోయింది. ఈ రకంగా వస్తూ పోతున్నప్పుడు ఈసారి దయానంద సరస్వతి ద్వారా మనందరికీ ఒక వైదికం వేదము అనేటువంటిది అందింది, వైదిక దినచర్య అనేది అందింది. అందు గురించి దయానంద సరస్వతి పద్ధతిని మనం పాటించినప్పుడు అది తెలుస్తుంది. కానీ ఇప్పుడు కొంతమంది ఏంటంటే దయానంద సరస్వతి చెప్పింది మాత్రమే పాటించట్లేదు, మిగతాదంతా వాళ్ళ ఇష్టం అనుసారంగా వాళ్ళు చేసుకుంటున్నారు. అది ఎన్నటికైనా ఊడ్చుకుపోయేటువంటిది, దానికి పునాదులు లేవు, భవిష్యత్తు లేదు. మరి
బాగా వివరించారు ఆచార్య, ధన్యవాదాలు. ఓ మాచార్జీ, అదే ఇక్కడ ఈ నీళ్లు చల్లుకునే ప్రక్రియ అనేది అర్థసహితంగా చేసినప్పుడు అడ్డంకిగా ఉంటుంది కదా ఆచార్య? అదే అదే అక్కడ తర్క వితర్కం చేసి వైదిక సిద్ధాంతాన్ని నిరూపించి చూపిస్తున్నప్పుడు ప్రతిపక్షం వారు దారి దొరకక ఏదో రకంగా బురద జల్లాలనేటువంటి నేపంతో వాళ్ళు వేసినటువంటి ప్రశ్న అమరస్వామి గారికి ఈ ఆర్య సమాజం వాళ్ళు ఏమని బురద జల్లుతున్నారంటే, ఈ ఆర్య సమాజం వాళ్ళు రాత్రి పడుకొని పొద్దున్న లేవగానే బుద్ధి భ్రష్టమైనట్టున్నది, అందుకని తమ శరీరంలో ఉన్నటువంటి అంగాలు ఉన్నవా లేవా అని చెప్పేసి పునికి పునికి చూసుకుంటున్నారు అని వారు ఆక్షేపణ చేశారు. దీనికి ఏ ప్రమాణం లేదు, ఏ ఆధారం లేదు అని అంటే, అమరస్వామి గారు వేదాలలో 4 వేదాలలో ఆ యొక్క అంగస్పర్శకు, మార్జన మంత్రాలకు, ప్రాణాయామ మంత్రాలకు వారు ప్రమాణం వెతికి చూసి చూపించారు. ఇంకా వేద మంత్రాలలో ఉన్నటువంటి అభిప్రాయమే ఇక్కడ ఉంటే అవే మంత్రాలు పెట్టేటువంటి వారు ఈ రకంగా లేవు కాబట్టి ఈ మంత్రాలకు ఇదిగో ప్రమాణం అని ప్రమాణం చూపించారు. ఆ మంత్రాలకు అమరస్వామి గారు ఏదైతే చూపించారో దో శబ్దంకి బాతే అనే శీర్షికతోటి ఒక చిన్న పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఈ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. దానిని విడమర్చి ఓం ప్రకాశం ఇంకా ఈ సంధ్యోపాసన స్పష్టంగా విప్పడానికి ప్రయత్నం చేస్తూ ఏ స్థితి అయితే వచ్చిందో అప్పుడు అది ఇప్పుడు మనందరి ముందట ఉంది. ఇప్పుడు నీళ్లు చల్లుకునేటువంటి అభిప్రాయం ఏంటంటే, ఎవరికైతే ఈ యొక్క సంధ్యోపాసన యొక్క ప్రతి ఒక్క శబ్దం అంతరార్థం తెలియని వారు తెలియనంత వరకు నీళ్లు చల్లుకోవాల్సిందే. నీళ్లు చల్లుకోవాల్సినటువంటి స్థితిలో ఆ ప్రతిపక్షం వారు చేసేటువంటి అవహేళనకు, ఉపహాసానికి, పరిహాసానికి గురి కావాల్సిందే అనేది అభిప్రాయం. ప్రతిపక్షం వారి అవహేళనకు గురి కాకూడదు అని అంటే ప్రతి ఒక్కరు ఈ సంధ్యోపాసనలోని ప్రతి మంత్రం యొక్క అంతరార్థాన్ని తెలుసుకోవాల్సిందే అనేది అభిప్రాయం. చెప్పండి. ఈ ఆచమనమైన కూడా అంతే కదా, అవసరం లేదు కదా, కఫం అంతే కదా, అవసరం ఉండదు కదా. ఇప్పుడు కఫముతోటి ఉండడము, అది ఒక గొంతు సరిగా లేదు, స్వరం సరిగా లేదు అన్నప్పుడు అది ఎవరైనా చేయాల్సిందే. ఇప్పుడు ఆ రకంగా ఆ కఫము కంఠం సరిగానే ఉన్నప్పుడు మాత్రం ఏంటంటే స్నానం చేసి వచ్చియే కూర్చుండి సంధ్యోపాసన చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి అప్పుడు కంఠంలో కఫము రావడము అటువంటిది సాధారణంగానైతే ఉండదు. ఏదైనా విశేష పరిస్థితి అయితే, నీళ్లు సరిగా తాగకపోతే, లేదంటే ఏదైనా జలుబు చేసినట్టు అయితే ఇటువంటి స్థితిలో ఉంటుంటది. కాబట్టి అటువంటి వారు చేయాలి. మిగతా వారు అర్థ విచారపూర్వకంగా చేస్తున్నారు కాబట్టి ఈ నీళ్లు తాగాల్సిన పని లేదు. నీళ్లు అభిప్రాయం ఏంటంటే, చల్లగా ఆలోచించు, ప్రశాంతంగా ఈ మంత్రానికి నీళ్లు తాగడం కాదు, ఇది ఇంకా వేరే అభిప్రాయాన్ని చెప్తుంది. కాబట్టి ఆ వేరే అభిప్రాయము ఇప్పుడు స్ఫురింపట్లేదు కాబట్టి అది స్ఫురించే వరకు, అది అర్థమయ్యే వరకు ఈ నీళ్లు తాగాల్సిందే అనేది అభిప్రాయం. ఇప్పుడు పంచమహాయజ్ఞ విధి ప్రకరణంలో దయానంద సరస్వతి సంధ్యోపాసనను మొదలు పెట్టేస్తున్నది ఎక్కడ అంటే, గాయత్రి మంత్రం చదివి జుట్టు ముడేసుకోవాలి. గాయత్రి మంత్రం చదివి జుట్టు ముడేసుకోవాల్సినది అని దయానంద సరస్వతి రాశాడు. మరి తల మీద జుట్టు లేని వారు ఏం చేయాలి? జుట్టు ఉన్నది కానీ చేతులు లేని వాళ్ళు ఏం చేయాలి? అందుకని ఆ పద్ధతిని మార్చారు. అది అందరికి, ఈ సంధ్యోపాసన అనేటువంటిది ఆత్మకు సంబంధించినటువంటిది, శరీరానికి, శరీర అవయవాలకు సంబంధించినటువంటిది కాదు, ఆత్మకు సంబంధించినది. కాబట్టి ఆ పద్ధతిని మార్చి చూపించాడు. ఓమాచార్జీ, మేము మొదలు అదే చేసేవాళ్ళం. మేమని కాదు, అందరము అదే చేసేవాళ్ళం. మనకు ఆ దారి ఉండే ఈ దారికి వచ్చాము కదా. అందుకని ఇప్పుడు దయానంద సరస్వతి మార్పు చేసి మనలో నైపుణ్యాన్ని తీసుకొస్తున్నాడు, మెరుగుపరుస్తున్నారు. కానీ కొంతమంది ఏంటంటే, మేము అదే పట్టుకుంటామంటే అదే పట్టుకో.
అది పట్టుకున్నటువంటి వాళ్ళు సమాధానం చెప్పాల్సింది ఏంటంటే గాయత్రి ఓమాచార్జీ అది పట్టుకుంటాం వల్ల అక్కడే ఉన్నాము, అది వదిలేసిన వల్ల ముందుకు వచ్చాము ఆచార్జీ. ఇది తెలివి అనేటువంటి ఇట్లా దాన్ని ఆలోచించాల్సింది. సమంత్రక ప్రాణాయామం అంటే మంత్రసహితంగా ప్రాణాయామము, మనసా పరిక్రమము, ఉపస్థానము విద్యార్థులకు నేర్పవలెను. తదుపరి పరమేశ్వరుని స్తుతి, ప్రార్థన, ఉపాసనాలను నేర్పవలెను. ఆ పైన అఘమర్షణము, పాపము నిన్నడు కోరనైనా కోరరాదు. పాపం ఎవరు కోరుతారు అని అంటే ఇవాళ మా మునిగారు చెప్తున్నారు, చాలా లోతైనటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఏంటంటే స్వార్థం ఇంద్రియాలతోటి చేసేటువంటిది పరాధీనత అయిన అక్రియ ధ్యానంలో ఇంద్రియాతీతంగా చేయాలి అనే ఆతృత, చేసిన తర్వాత సంతృప్తి, అసంతృప్తి నుండి సంతృప్తి దశకు, అసంతృప్తి ఇంద్రియాధీనమైనటువంటి బానిసత్వము, సంతృప్తి దశ అనేటువంటిది ఆత్మ పూర్ణ స్వేచ్ఛ, స్వాతంత్రం, స్వార్థం. ఇప్పుడు ఋషి దయానందుడు కానివ్వండి, గౌతమ బుద్ధుడు కానివ్వండి, ఇంకా మహాపురుషులు ఎవరైనాను సరే, వారి సాధనలో వారు ముందుకు వెళితే వారి జన్మ తరించిపోయేటువంటిది అది ఎవరికి తెలిసేది కాదు. కానీ ఈ మహాపురుషులు తనకు తెలిసినటువంటిది తన వలె ముందుకు రాకుండా ఉండి ఇక్కడక్కడ దిక్కులు చూస్తున్నటువంటి వారికి దారి చూపెట్టేటువంటిదే ఈ యొక్క పుస్తక రచన. అందుకే ఒక మహాపురుషుడు ఏమని చెప్తున్నాడు అంటే, భగవంతుడి అభిప్రాయముగా ఎవరైతే విద్యావంతులు ఉన్నారో, ఎవరైతే జీవితాంతము విద్యను అభ్యసింపజేస్తూ చాలా సాధన చేసి ఉన్నారో, అటువంటి వారు ఈ జీవితం చరమ దశలో చనిపోయేటప్పుడు ఊరికే చనిపోతే అక్కడ స్వర్గద్వారములో, ఒకవేళ వీళ్ళు స్వర్గము వెళితే ఆ స్వర్గద్వారంలో వారికి ప్రవేశం దొరకదు. ఎందుకు దొరకదు అని అంటే, వీరు పన్ను కట్టకుండా ఎగవేసి వస్తున్నారు కాబట్టి వారికి అక్కడ దారి దొరకదు. ఈ దయానంద సరస్వతి, గౌతమ బుద్ధుడు, మహావీరుడు, ఈ యొక్క మహాపురుషులు ఎవరైతే ఉన్నారో, ఎవరినైతే మనం గుర్తుంచుకుంటున్నామో, వీళ్ళు పన్ను చెల్లించి ముందుకు పోతున్నారు కాబట్టి వీరికి అవరోధం లేదు. ఇంకా ఎవరైతే స్వార్థపూరితంగా మనము ఎన్నో జన్మలతోటి చేసుకున్నటువంటి ఈ పురుషార్థం మనకు లభించింది, మనం మోక్షానికి వెళదామని ఎవరైతే పోతుంటారో వారికి అక్కడ ప్రవేశం లేదన్నట్టు. ఈ పన్ను కట్టడం ఏంటంటే, జీవితాంతం సమాజం మీద పడి ఇది కావాలి అది కావాలని దానము ధర్మాలు చేయించి వారితోటి వాళ్ళు శ్రమ కోర్చి సంపాదించుకున్న సంపాదనను, నాకు ఇది కావాలి, నాకు బట్టలు కావాలి, నాకు ఈ యొక్క పుస్తకాలు కావాలి, నాకు ఈ ఆశ్రమం కట్టాలి, నేను ఈ గోశాల కట్టాలి అని చెప్పేసి దాన ధర్మాల పేరుతోటి సమాజాన్ని ఏదైతే దోచుకొని వీళ్ళు నిర్మాణం ఏదైతే చేశారో, ఇక్కడ చేసినప్పుడు ఆ యొక్క మహాపురుషుడు భగవంతుని తరపున చెప్తున్నటువంటిది ఏంటంటే, మీరు ఏ సాధననైతే చేశారో, దేనితోటైతే మీరు తరించిపోతున్నారో ఆ రహస్యాలను పొందుపరిచి వెళ్ళండి. ఇది వెనక వచ్చే వారికి ఆ మార్గం గుండా అనుసరించి వచ్చినప్పుడు వాళ్ళు కూడా, వాళ్ళ జన్మలు కూడా తరించిపోతుంటాయి అనేటువంటి అభిప్రాయాన్ని ఈ ఉపనిషత్ ఋషులు ఉపనిషత్తులో రాయడం, దర్శన శాస్త్రకారులు దర్శనాలు రాయడం, దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశము, వేద భాష్యము, ఈ యొక్క సంధ్యోపాసన, అగ్నిహోత్రం, ఇవన్నీ రాసి మన ముందు పెట్టడం ఏంటంటే, వాళ్ళు వాళ్ళ జీవితంలో సాధించుకున్నటువంటిది, పొందినటువంటి పురుషార్థాన్ని ఈ పుస్తక రూపంలో రాసి మన ముందు పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం దాన్ని తూచ తప్పకుండా పాటిస్తున్నప్పుడు మరి వాళ్ళు ఎలాగైతే రాశారో దాన్ని పాటించాలి. కానీ అది దయానందుని అన్ని తప్పులు ఉన్నాయి, ఆయన సరిగా లేడు, మేమే పండితులం, చాలా గొప్ప వాళ్ళమని వాళ్ళు అనుకుంటున్నారు, అది వాళ్ళ విద్యతగా వదిలేయాలి, అది కాలమే సమాధానం చెప్తుంటది. ఇప్పుడు మనం అంటే వారికి
మనసు బాధపడుతుంటది కాబట్టి మమ్మల్ని ఇలా విమర్శిస్తున్నారు అనేది మాత్రమే కనబడుతుంది. కానీ తామేం చేస్తున్నారో అది వాళ్ళు తెలుసుకోలేకున్నారు. ఇంతకు మించి మనం ఇందులో వేలు పెట్టకపోతే మంచిది. ఓం ఆచార్జీ, మరి మంచి వేద గురుకుల వేదం కాదు, వేదం చదవటానికి యజ్ఞం చేయటానికి ఆశ్రమం కట్టుకోవటం కట్టకూడదు ఆచార్జీ మరి? ఇప్పుడు అమ్మగారు ఎంతసేపు ఆశ్రమం గురించి దానం అడగడమే, గోశాల గురించి అడగడమే, యజ్ఞశాల గురించి అడగడమే, పుస్తకాల ముద్రణ గురించి అడుక్కోవడంలో ఉన్నావు. కానీ నువ్వు అడుక్కొని నువ్వేం సాధించావు అనేటువంటిది, నీవు ఏదైతే సాధించావో దానిని కూడా మాకు చెప్పు అనేటువంటిది అభిప్రాయం. ప్రజలకు చెప్పాలి కదా. ఇప్పుడు ఓం ప్రకాష్ చదువుకోవడానికి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అనేటటువంటిది వాళ్ళు కూడా ప్రజలకు వివరించితేనే కదా తెలిసేది. అమ్మగారు వినండి. ఓం ప్రకాష్ గురుకులం వెళ్ళడానికి కామారెడ్డి గురుకులం నుంచి ప్రారంభమైనటువంటి యాత్ర ఉత్తర భారతంలో దాదాపు 10-12 సంవత్సరాలు ఆయుర్వేదము అన్ని నేర్చుకోవడానికి సమాజమే ఓం ప్రకాష్ను పోషించింది. సమాజమే అతని ఖర్చు, బట్ట పొట్ట అన్నిటికీ సమాజమే భరించింది. ఇప్పుడు మరి సమాజానికి ఓం ప్రకాష్ ఏమిస్తున్నాడు అనేటువంటి దానికి ఇప్పుడు ఇహపరలోకం పుస్తకం కానివ్వండి, అంత్యేష్టి సంస్కార విజ్ఞానం కానివ్వండి, సంధ్యోపాసన విజ్ఞానం కానివ్వండి, ఇప్పుడు ఈ ఆన్లైన్ తరగతి ద్వారా ఏదైతే చెప్తున్నాడో ఇది ఆయన పన్ను కడుతున్నాడు. తన పురుషార్థం తన దగ్గర ఉన్నటువంటిది ఇతరులకు బోధిస్తున్నాడు. దోచుకోవడం కాదు కదా ఆచార్య. ఈ రకంగా ప్రత్యుపకారం చేయడం దోచుకోవడం కాదు. కేవలము ప్రత్యుపకారం చేయకుండా కేవలం ఒకవైపు నుండే, ఇప్పుడు నిన్న ఈ జిల్లా మల్లేశం గారు ఏం చేస్తున్నారు అంటే, రాజమణమ్మ గారు వేదం చదువుతున్నదంటే, భీమరావు గారు వేదం చదువుతున్నదంటే చప్పట్లు కొడుతున్నాడు. దేవుడా చూడు వాళ్ళు చదువుతున్నారు, నేనైతే చదవట్లేదు, నేను చప్పట్లే కొడుతున్నాను, చప్పట్ల వరకే నా జీవితం పరిమితం. చూసారా, నమస్కారం పెడుతున్నాడు. అంటే దేవుడేమో అందరికి వేదం ఇచ్చాడు, మరి అందరూ చదవాలంటున్నారు. కానీ నేను మాత్రం చప్పట్ల కాడే ఉన్నాను, నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు వేదం దగ్గరికి అనేటువంటిది అభిప్రాయం. మల్లేశం గారు చెప్పరేంటి సమాధానం? అదే, అందుకని అందరూ వేదం చదవాలి, అందరూ చేయాలి. అర్థమైంది అమ్మగారు, రాజమణమ్మ గారు? ఎందుకంటే మళ్ళీ ఇంకా ఎక్కువ పోతే ఏంటంటే ఇక వాళ్ళు అంటారు మా గురించే చెప్తున్నారు, మమ్మల్ని తప్పు కొడుతున్నారు, ఇది అని వాళ్ళు లేని గొడవలు పెడతారు. మనకు విషయం మరి చెప్పారు, సందేహం అడిగి మీరు చెప్పారు. అది వాళ్ళు గ్రహించరు కదా అమ్మగారు, వరలక్ష్మి అమ్మ గారు. అది వాళ్ళు చూడరు. ప్రశ్న అడిగితేనే సమాధానం చెప్తున్నాడు అనేది వాళ్ళు చూడరు. మమ్మల్ని విమర్శిస్తున్నారు అనేది ఒక్కటే పట్టుకుంటారు. అలాంటప్పుడు వాళ్ళని వదిలేయాలి, వాళ్ళ కాలమే సమాధానం చెప్తుంటది, అంతవరకే. మనసా పరిక్రమము ఉపస్థానము విద్యార్థులకు నేర్పవలెను. తదుపరి పరమేశ్వరుని స్తుతి ప్రార్థన ఉపాసనలు నేర్పవలను. ఇక ఇక్కడ ఇంత స్పష్టంగా చెప్తున్నటువంటిది ఈ పరమేశ్వరుని స్తుతి ప్రార్థన ఉపాసనలు నేర్పవలెను, పిల్లలప్పటి నుంచే నేర్పాలని ఇంత స్పష్టంగా ఉన్నది కదా. ఓషంగాబాద్ గురుకులం వెళ్ళండి, అక్కడ అగ్నిహోత్రం చేసేటప్పుడు ఈశ్వర స్తుతి ప్రార్థనోపాసన చెయ్యరు. ఎందుకు చేయరు అంటే చెప్పండి, దయానంద సరస్వతి ఎక్కడ రాసింది? ఈ సత్యార ప్రకాశం ఓం ప్రకాష్దా? సత్యార ప్రకాశం దయానంద సరస్వతి రాసింది కదా. ఈశ్వర స్తుతి ప్రార్థన చేస్తారు, చేయరు, వాళ్ళు చేయరు. మీరు వెళ్ళి చూడండి ఎప్పుడైనా కార్యక్రమం. మా అబ్బాయిని అక్కడ ఉంచినాం కొన్ని రోజులు, చిన్న అబ్బాయి. ఎప్పుడు 10-15 సంవత్సరాల కింద, 10-15 సంవత్సరాలు కావచ్చు. ఇప్పుడు ఏంటంటే ఆర్య సమాజంలో సంధ్యోపాసన అగ్నిహోత్రము ఒకే విధంగా జరగాలి. ఎవరెక్కడున్నాను సరే ఆర్య సమాజంలో దయానంద సరస్వతి అనుయాయులు అందరూ ఒకే విధంగా చేయాలి అనేటువంటి దాంట్లో చర్చా గోష్ఠి జరిగినప్పుడు ఓం ప్రకాష్ కు 10 గోష్ఠులలో వెళ్ళడం జరిగింది. అందులో ఒక భాగంగా హోషంగాబాద్లో కూడా ఒక 5 రోజులు ఈ కార్యక్రమం జరిగింది. అక్కడ అగ్నిహోత్రం చేసేటప్పుడు ఈశ్వర స్తుతి ప్రార్థనోపాసన చేయలేదు. ఎందుకు చేయట్లేదు అని అంటే వాళ్ళు అప్పుడు చెప్పారనమాట, దయానంద సరస్వతి ఎక్కడ రాయమని చెప్పాడు చేయమని అని వాళ్ళు అన్నారన్నట్టుగా. వాళ్ళ పిల్లలు అక్కడ ఉన్నటువంటి చదువుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు చేయట్లేదు.
ఇప్పుడు వేదమిత్ర, అది వేదసింధు, వాళ్ళందరూ అక్కడ చదువుకున్న వాళ్ళే. అక్కడ చదువుకునే వాళ్ళే. వాళ్ళు ఎందుకు మా అబ్బాయి కూడా చేస్తున్నారంటే అక్కడనే ఇప్పుడు అంతా చదువుకున్నాడు. అందరికి ఇది సంస్కార విధి ప్రకారం అన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు అందరు చేస్తుంటే వీళ్ళు చేయకపోతే మళ్ళీ వీళ్ళని ఎవరు పిలుస్తారు? అందు గురించి చేస్తున్నారు. మా ఈ అబ్బాయిని కూడా వేదేశ్వరరావు, అక్కడనే విశ్వేశ్వరరావు ఒక వీళ్ళంతా అక్కడ వాళ్ళే. 5 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు ఆచార్య. ఆహా! చాలా మంచిది. అప్పుడు పూర్వకాలంలో చేసిండొచ్చు. కానీ ఇప్పుడు ఈ చర్చ జరుగుతుంది కదా. ప్రతి ఒక్క మాటకు ప్రమాణం ఎక్కడ రాసింది దయానంద సరస్వతి అన్నది వాళ్ళు పట్టుకున్నప్పుడు ఈ ఈశ్వర స్తుతి ప్రార్థనోపాసన గురించి ఎక్కడ వారికి దొరకలేదంట. అందు గురించి వారు చేయట్లేదు. మరి ఈ సత్యార ప్రకాశం ఇప్పుడు ఇక్కడ పిల్లలకే నేర్పించమని చెప్తున్నాడు కదా. అవును. ఈ అవును ఈ ఈ ఆచార్య. సత్యార ప్రకాశం ఓం ప్రకాష్ పైత్యం అయితే కాదు కదా. దయానంద సరస్వతి మన గురువే కదా. వారు రాసిందే కదా. అంటే ఇది అవగాహన లోపం వల్ల అలా తొందరపాడుతున్నటువంటిది అంతే. ఇప్పుడు ఎవరైతే ఈ రకంగా సంధ్యోపాసన ఆ రకంగా చేస్తున్నారు, ఈ రకంగా చేస్తున్నారు అనేటువంటి వారు తొందరపడుతున్నటువంటిదే. అంతే తప్ప ఋషి దయానంద సరస్వతి ప్రతిదీ ప్రమాణీకరించి లిపిబద్ధంగా చేసి పెట్టి వెళ్ళారు. ఈ నిజాంబా పద్మమ్మ గారికి ఈ విషయం చెప్తే చాలా సంతోషపడ్డది. చాలా మాకన్నా మీరు అర్థసహితంగా చెప్తుండ్రు అంటే ఇట్లా ఓంప్రకాష్ ఆచార్యది ఆన్లైన్లో క్లాస్ పోతున్నాం మేము చెప్తున్నారు ఇదంటే చాలా మంచి విషయాలు. అత్తమ్మ చాలా అర్థం చేసుకున్నారు, మాకన్నా మీరే నయము అని చాలా సంతోషపడ్డదా. అంతే జిల్లా మల్లేశం గారు తోకపట్టుకున్నట్టే కదా. అంటే మీరైతే బాగుపడుతున్నారు కానీ మేము రాము. నేను అమ్మ మీరు అంత మంచిగా తెలుసుకున్నాను నేను కూడా వస్తాను అనే ఆ భావం రావట్లేదు కదా. రావాలి రావాలి. అర్థమైందా? అంతే. అందుకని కొన్ని మంత్రాల గురించి ఇలా నేర్చుకున్నాం, మేము ఇట్లా నేర్చుకుంటున్నాం అంటే చాలా మంచి నేర్చుకుంటుర్రు అని చాలా సంతోషపడ్డారు ఆయన కూడా. ఆ పైన అఘమర్షణము పాపము చేయనన్నాడు కోరనైనా కోరడు. అధిక సందేహోపాసన ఈ అఘమర్షణతోటి పాపం చేయడానికి ఏ విధంగానూ కూడా చేయకూడదు. అంటే ఈ పాపం చేయడం ఏంటంటే ఒకరి మనసు నొప్పించరాదు. ఆ పతంజలి అనుసారంగా యమనియమాలలో అహింస అన్నదానికి ఏంటంటే మనసా వాచ కర్మణ ఎవరికి ఎటువంటి బాధ కలిగించరాదు అనేటువంటి దాంట్లో వ్యాపారస్తులు తూకం వేసేటప్పుడు మళ్ళీ అక్కడ తీసుకునే వాళ్ళు అమాయకులుగా ఉన్నప్పుడు దండి కొట్టడం, ఇంకా అది ధాన్యాలను పప్పులను వాటిని ప్యాక్ చేసేటప్పుడు దాంట్లో ఇసుకరాలను కలిపేటువంటి వాళ్ళు కలుపుతూ ఏదైతే పాపం చేస్తున్నారో అది పాపం. పొద్దునైతే సంధ్యోపాసన చేసుకున్నాడు, పూజ చేస్తున్నాడు, తులసెట్టుకు నీళ్లు పోసారు, గంట ఊపి ఆరతి చెప్పారు, అన్నీ చేయారు. కానీ ఇక్కడ వ్యాపారం దగ్గరకు వచ్చేసరికి ఇది చేయడం జరుగుతుంది. ఈ రకంగా ఇటువంటిది కూడా చెయ్యకూడదు. ఇలాంటి పాపం అనేటువంటిది వడ్డీ తీసుకునేటప్పుడు మోసం చెయ్యకూడదు అనేటువంటి దానిలో ఇవన్నీ దీనికి పాపములకు అంతర్గతంగా వస్తుంటాయి. అపాం సమీపే నియతో నైత్యకం విధిమాస్థిత సావిత్రీమప్యధీయత గత్వారణ్యం సమాహిత. మనుస్మృతి 2వ అధ్యాయము 104వ శ్లోకం. అర్థం ఏమిటంటే అరణ్యమునకు ఏకాంత దేశమునకు వెళ్ళి సావధానుడై జలము సమీపమున నియతుడై నిత్యకర్మము ఆచరించుచు సావిత్రి గాయత్రి మంత్రము ఉచ్చరించుచు అర్థ జ్ఞానముతో పాటు దానిని అనుసరించి తాను ప్రవర్తింపవలయును. ఇప్పుడు కేవలం సావిత్రి అంటే ఆచార్యజీ, సావిత్రి అంటే ఇదే, దీన్ని సావిత్రి అంటుంటారు. గాయత్రి మంత్రం సావిత్రి మంత్రం అంటారు. అయితే పుష్పమ్మ గారికి చెప్పింది ఏంటంటే అమ్మగారు గాయత్రి మంత్రము స్టిక్కర్ పెట్టుకొని అప్పుడప్పుడు యజ్ఞం చేసి ఆర్య సమాజకులకు అనిపించుకుంటే వారితోటి తర్కము చేయరాదు, వారికి అంతవరకే తెలుసు అని చెప్పింది. దాని గురించి ఆచార్య ఇదం గాయత్రి సావిత్రి అంటారు. అదే మరి అందుకే సావిత్రి మంత్రం అంటున్నారు కాబట్టి ఈ గాయత్రి మంత్రం యొక్క దేవత సవిత అంటారు. ఇదం సవిత్రే ఇదన్నమా అంటుంటారు. ఇంకా అందుకనే ఏకాంత ప్రదేశం. ఇప్పుడు ఊర్లలో ఉన్నవారు ఏకాంతానికి అరణ్యానికి వెళ్ళమంటే వెళ్తుంటారు. వీళ్ళు జగదీష్ గారు అడుగుతున్నారు ఏంటంటే అల్వాళ్ళ నుంచి
మరి మేము పట్టణంలో ఉంటుంటాము, అపార్ట్మెంట్లలో ఉంటుంటాము, అడవికి పోమంటే మేము ఎక్కడ పోం. ఒకవేళ పోయామే అనుకోండి, మళ్ళీ తిరిగి రావడానికి ఎంత సమయం పడుతుంటది. మళ్ళీ మేము ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకోవాలంటే మా పని ఏమి కావాలి, ఇట్లా రోజు రోజు పొమ్మంటే మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి వారు అడుగుతున్నారు. వారికి సమాధానం ఏంటంటే ఉంటాయి ఆచార్య, ఆ పార్కులు ఉంటాయి, పార్కులలో పోవచ్చు. పార్కుల దగ్గరికి పోవచ్చు. పార్కులు కూడా అందుబాటులో లేని వారు ఉంటారు, నడవలేని వారు ఉంటారు. అటువంటి వారికి ఏంటంటే మీ ఇంటిలోనే కిటికీ దగ్గరే కానీ, బాల్కనీలో కానీ, లేదంటే స్వచ్ఛమైనటువంటి గాలి వెలుతురు వచ్చే చోట కూర్చుని చేసుకోవచ్చు. ఏకాంత దేశమునకు వెళ్ళి సావధానుడై అంటే జాగ్రత్తగా జలము సమీపంన నీరు దగ్గరగా ఉంచాలి, ఉండేటట్లుగా చూసుకోవాలి. నియతుడై నియమితముగా నిత్యకర్మం అంటే తూచా తప్పకుండా, అది నిత్యకర్మం అంటే ఏంటంటే ప్రతిరోజు నిత్యకర్మము ఆచరించుచు సావిత్రి గాయత్రి మంత్రమును ఉచ్చరించుచు అర్థజ్ఞానముతో, అంటే గాయత్రి మంత్రమును ఉచ్చరించడమే కాదు, అర్థజ్ఞానంతో పాటు దానిని అనుసరించి తాను ప్రవర్తించవలను. గాయత్రి మంత్రం ఎలాగైతే చెప్తుందో అర్థంలో, ఆ విధంగా మనము ఆచరించాలి అనేటువంటిది అభిప్రాయం. ఇంకా దేవయజ్ఞం. ఓం ఆచార్య, సమయం నా. ధన్యవాదం, సమయం అయిపోయింది. నమస్తే ఆచార్య ఓం ప్రకాష్ గారికి ధన్యవాదములు. జ్ఞానగంగా ఆధ్యాత్మిక విద్య ఋషి దయానందుని సత్యప్రకాశము లోతుగా ఆలోచిస్తున్నాము. సంధ్య ఏ విధంగా చేయాలి, ఎక్కడ చేయాలి, ఎవరు చేయాలి, సంధ్యాన్ని ఏవి అంటే అర్ధసహితంగా సంధిలో మునిగిపోవాల. ఏదో అక్షరాలు అభ్యసించి సంధి చేస్తే సంధి అయిపోలే, తాను మునిగాల. ఆ విధంగా లోతుగా అర్థము చేసుకున్న వారే పరమాత్మను దగ్గరవుతారు అని చెప్పి లోతుగా మనం అర్థం చేసుకుంటున్నాము. ఈ సత్యప్రకాశం యొక్క లోతైనటువంటి ప్రతి పదానికి అసలు ఇంతకుముందు తెలియదు. ఏదో 5 నిమిషాలు చేస్తే అయిపోతుంది కదా అనుకుంటే అక్కడ మంత్రోచ్చరణ చదివి వెళ్ళిపోయేది. కానీ ఇప్పుడు అట్లా కాదు. నువ్వు గాయత్రి మంత్రం చదువుతావా, ఓంకారాపణ చేస్తావా, సంధ్య మంత్రం చదువుతావా, అది అర్థసహితంగా అర్థంతో కూడుకొని నువ్వు మరణం చేయి. ఆ విధంగా తెలుసుకుంటాం. మరి ధన్యవాదములు. ఇప్పుడు ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలని ప్రార్థన. ఈరోజు సంధ్యోపాసన ఎవరండి? నాది అన్నయ్య, ఇవాళ నాది. ధన్యవాదములమ్మా. రాజమనమ్మ గారు వైదిక సంధ్యోపాసన చేశారు. అందరూ శ్రద్ధగా ఆలకించాలని మనవి. ఓం. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా ఆత్మరక్షణకై, ఓ అమృత స్వరూప, నీవు ఆకాశ దుప్పటివై కాదు, తప్పు చేస్తున్నా. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాభిధానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీ శ్రేతాం స్వాహ. ఆచమన మంత్రము. ఓం షన్నో దేవి రవిష్ఠయ ఆపో భవంతు పీఠయే శయోరవిస్రవంతు నాః. ఇంద్రియ స్పర్శ మంత్రములు. ఓం వాక్ వాకు, ఓం ప్రాణ ప్రాణః, ఓం చక్షు చక్షు, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతల కరపుష్టే. మార్జన మంత్రములు. ఓం భువ పునాతు శిరసి, ఓం భువ పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహ పునాతు హృదయే, ఓం జన పునాతు నాభ్యాం, ఓం తప పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రములు. ఓం భోః, ఓం భువః, ఓం స్వాహ, ఓం మాహ, ఓం జనః, ఓం తపః,
ఓం సత్యం. ఆగమర్ష మంత్రములు. ఓం ఋతంచ సత్యంచ బిద్ధాత్ తపసోధ్వజాయత తతో రాత్రజాయత తతః సముద్రో అర్ణవ సముద్రాదర్ణవాదతి సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదవిశ్వస్య మిషతో వశి. ఓం సూర్యాచంద్రామసౌ దాత యథా పూర్వమకల్పయత్ ధ్రువించ పృథివించంతరిక్షమథో స్వాహం. ఆచమన మంత్రము. ఓం షణ్ణో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శంహోరవిస్త్రవంతు నాః. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితా నిత్యైషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఇషుభ్యో నమః. యేభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. తూర్పు దిశలో అగ్ని అధిపతి కొడవలి వలె ఆదిత్య కిరణములతో అక్కున చేర్చి ఉంటున్నాడు, రక్షిస్తున్నాడు పరమాత్మ. ఓం దక్షిణాధిగింధ్రోధిపతి స్థిరక్షిరాజీ రక్షితా పితర ఇషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఇషుభ్యో నమః. యేభ్యో అస్తు యోస్మాన్ ద్రేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. దక్షిణ దిశలో ఇంద్రుడు అధిపతి అయి వంకర టింకర కుటిలంగా నడిచే వాటి నుంచి తల్లిదండ్రుల వలె కనిపెడుతూ రక్షిస్తున్నాడు పరమేశ్వరుడు. ఓం ప్రతీచి దిగ్గువర్ణోధిపతి పృథాకు రక్షితాన్నమిషవః. ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఇషుభ్యో నమః. ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. పడమర దిశలో వరుణుడు అధిపతి అయి ఆహార ధాన్యాలలో పొట్టతో పాకుతుండే పురుగులను ఆశ్రయింపజేసి ఈ అన్నము నిరాపాద జీవనాధారమని తెలుపుతూ అన్నదాతగా రక్షిస్తున్నాడు పరమేశ్వరుడు. ఓం ఉదీచి దిగ్గు సోమో అధిపతి స్వజో రక్షితా శనిరిషవః. ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఇషుభ్యో నమః. ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం ఉత్తర దిశలో సోమం అధిపతి అయి స్వయం పుట్టుకొచ్చి క్రిమి కీటకాల పట్ల శరాఘాత విద్యుత్ మెరుపుతో పంటలను సస్యశ్యామలం చేస్తూ రక్షిస్తున్నాడు పరమేశ్వరుడు. ఓం ధ్రువ దిగ్విష్ణురధిపతి కల్మాష గ్రీవో రక్షిత వీరుదైషవః. ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఇషుభ్యో నమః. ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. క్రింది దిశలో విష్ణు అధిపతి అయి భూగర్భ విషయం కాలుష్యాన్ని వృక్షమూలాలతో నిర్వీర్యం గావిస్తూ రక్షిస్తున్నాడు పరమేశ్వరుడు. ఓం ఊర్ధ్వా దిగ్గు బృహస్పతిరధిపతి శ్రీత్రో రక్షితా వర్షమిషవః. ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఇషుభ్యో నమః. ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. పై దిశలో బృహస్పతి అధిపతి చర్మంపై తెల్లబొల్లి వంటి పుష్టి వ్యాధిని వర్షము నీటితో నయము చేస్తూ రక్షిస్తున్నాడు పరమేశ్వరుడు. ఓ ఉపస్థాన ప్రకరణ మంత్రములు. ఓం జాత వేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః సనః పరిషదతి దుర్గాని విశ్వ నావీవ సింధూం ధృతాదాగ్ని. పరమాత్మ ఉపస్థానం అంటే నాకు అత్యంత సమీపములో పరమాత్మ ఉన్నాడు. ఉత్పన్నమైన మానవులందరి చేత ఎరుగబడు ఓ పరమేశ్వర, మా సర్వస్వము సమర్పిస్తూ ఉన్నాము. లోభముతో ఎవరేని త్యాగము చేయజాలని ధనమును నిశ్చితంగా నశింపజేయుదు అని ఎరుగుదుము. ఓ అగ్ని ప్రకాశ స్వరూప, ఎలాగైతే భయంకర అలల మధ్య ఒక కుశల నావికుడు అవలీలగా గమ్యము చేరినట్లు నీవు మా దుఃఖ దౌర్మనలను పరిష్కరించి తరింపజేస్తున్నాడు పరమేశ్వరుడు.
ఓం చిత్రం దేవానముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరణస్యాగ్నే అప్రధ్యావా పృథివీ అంతరిక్షం. ఓం ఉదృత్యం జాతవేదసం దేవం వహంతి కేతవా దృశే విశ్వాయ సూర్యం ఉద్వయం తమసస్పరిస్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమధన్మ జ్యోతిరుత్తమం. ఓం తచ్చక్షుర్దేవైద్యం పురస్తాచక్రముచ్చరతు పశ్యేమ శరదాశతం జీవేమ శరదాశతం శృణయామ శరదాశతం ప్రభ్రవామ శరదాశతం అదీనామ శ్యామ శరదాశతం భూయచ్చ శరదాశతాత్. ఆచమన మంత్రం. ఓం శన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శయోరవిస్రవంతు నః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే ఈశ్వర, దయానిధే భగవత్కృపాయ అనేనా జపోపాసనాది ధర్మార్థ కామ మోక్షానాం సద్య సిద్ధిర్భవే నమః. ఓ పరమేశ్వర, నీవు అనంత ప్రకాశయుక్తుడవు. నీ కృపచే మేము ఉపాసనాది ధర్మార్థ కామ మోక్షాలను సిద్ధింపజేయముగాక. ఓ నమ శంభవాయ చ మయో భవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శయోరవిస్రవంతు నః. ఓం శాంతి శాంతి శాంతి. ఆచార్య అందరికీ శాంతి పట్టుకరు ఆచార్య. రాజమన్నమ్మ గారు ధన్యవాదములు. ఓం శాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధయ శాంతి వనస్పతయ శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరూ నమస్కారం. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. నమస్తే ఆచార్య. విజయదుర్గమ్మ గారు ఉండండి. నమస్తే ఆచార్య. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః ఆచార్య. నమస్తే.